గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఏదొచ్చినా 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. పుష్కరాలు అనగానే పోవాలే, నదిలో మునగాలే, పుష్కర తానాలు చేయాలని అనుకుంటారు మనోళ్ళు. ఎందుకంటే పుష్కర ఘాట్లల్లో తానాలు చేస్తే పుణ్యం వస్తుంది, పెద్దలకు పిండాలు పెడితే వాళ్ళ ఆత్మలు నిమ్మలం అవుతాయని మనోళ్ళ నమ్మకం. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఇంకా చాలా టైం ఉంది, కానీ ఇప్పటికైతే ఈ పుష్కరాల ముచ్చట్లు అరుచుకొని వద్దాం పారి. కాళేశ్వరం ముక్తీశ్వరుని సన్నిధిలో సరస్వతి అంత్య పుష్కరాలు చాలైనాయి. పొద్దుగాల మబ్బుల పవిత్ర సంఘంలో సరస్వతి నదికి ఆరాధించి జ్ఞాన సరస్వతి ఘాట్ల తొలి పుష్కర స్నానం ఆచరించి అంత్య పుష్కరాలను చాలు చేసిండు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర స్వామి. 12 రోజులు నడిచేటికి పుష్కరాలకు సర్కార్ తరపుకించి రోజుకొకరు పుణ్యతానాలు చేస్తారట. అట్ట తొలతనాడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారి ఇంటితో వస్తే గుళ్ళ మంత్రి సురేఖక్క, గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు ఇంతమంది అధికారులు వచ్చి పుణ్యతానాలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతం అన్నింటిలో కూడా అమృత గడియలు పుష్కరాంశం అంటారు. ఈ పుష్కరం అనే దాన్ని లోక విఖ్యాతం చేసిన భక్తులు ఉండే ప్రదేశం ఇది. ఈ సరస్వతి అమ్మవారి మంత్రంలో కూడా పుష్కర స్రజ అని పుష్కరం అనే శబ్దం ఉన్నది. ఈ 12 రోజులు అంటే ఈ 1 సంవత్సర కాలం కూడా మధ్యాహ్నములో అమృత గడియలు, ప్రారంభంలో 12 రోజులు, పూర్తిగా 12 రోజులు పుష్కరం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే కాడ నడుస్తాయి ఈ పుష్కరాలు. అయితే మీదికి 2 నదులే కానొస్తాయి. సరస్వతి నది అంతర్వాహిని లెక్క ఉంటది. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో ఉన్న శివయ్యకు అభిషేకం చేసిన నీళ్లే భూమి లోపలికి వచ్చి ఈ 2 నదుల నడుమ కలుస్తాయి. అదే సరస్వతి నది అన్నట్టు. ఈ 3 నదులు కలిసేటి కాడ తానాలు చేస్తే చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. తొలతనాడు భక్తులు కూడా బాగానే వచ్చిర్రు. ఇంకో 11 రోజులు నడుస్తాయి ఈ పుష్కరాలు. ఒక మనకాంచే కాదు, పక్క రాష్ట్రాలకేంచి కూడా వస్తారు ఈ పుష్కరాలకు. రానుబోను బస్సులు, వచ్చిన భక్తులకు తక్లీఫులు కాకుండా సౌలతులు అన్ని ముందుగానే చేసిరు గవర్నమెంట్ తరపుకించి. వచ్చే నెల 1వ తారీఖు దాకా నడుస్తాయి పుష్కరాలు. తీరుబాటు ఉంటే ఓ పాలి పోయి మునిగిలారి మరి. చిన్న పిల్లల్ని బల్మి చేసిర్రని, 18 ఏళ్లు కూడా నిండని ఆడపిల్లల్ని ఆగం చేసిర్రని బొచ్చుడు వార్తలు చూస్తున్నాం. ఈ నడుమనే ఓ పెద్ద లీడర్ కొడుకు కూడా ఇసొంటిదే చేసిండని రాష్ట్రం అంతా రచ్చరచ్చైంది కూడా. అసొంటి పోక్సో కేసు ఆడోటి ఈడోటి కాదు, ఏకంగా 100 కేసులు అవుతున్నాయి. ఇప్పుడు ఈ పోక్సో కేసుల ముచ్చట ఎందుకు అనంటే, ఎవరన్నారు మన హైదరాబాద్ వాళ్ళు వెనకబడ్డారని. ఆడపొల్లగాల నాగం చేసుట్లా, బుడ్డ పొల్లగాలను పాడు చేసుట్లా, 18 ఏళ్లు కూడా నిండలేని ఆడపిల్లల బలిమి చేసుట్లా, ఫోక్సో కేసులు ఇరుకుట్లా మనోళ్లే తోపులు. పోయిన 4 నెలల్లో ఏం తక్కువ 409 ఫోక్సో కేసులు అయితే అందులో 385 మంది వరకు తెలిసినోళ్లే. అంటే తెలిసినోళ్ళని నమ్మగోల్పుడు, పసిపొల్లగాల బతుకులు నాశనం చేసుడు. పెద్ద ముచ్చట ఏంటంటే మళ్ళా రాష్ట్రం మొత్తంలో కాదు, ఒక హైదరాబాద్ కమిషనరేట్ కిందనే. ఇక రాష్ట్రం మొత్తం లెక్కలు చూస్తే పోయినేడు జూన్ కెంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఫోక్సో కేసులు 2799. దోస్తులు, ఇంటి చుట్టూ ఉండేటోళ్ళు, దగ్గరోళ్ళమని చెప్పుకునేటి చుట్టాలు, పిల్లల్ని బడికి తీసుకుపోయేటి డ్రైవర్లు, దుకాణాలు నడిపించుకునేటోళ్ళు, ఇంటి కావాలుండేటి వాచ్మెన్లు. ఆడపొల్లగాళ్ళు ముద్దుగా కానొస్తే కథం కండ్లలో నిప్పులు పోసుకుడు, అలా బతుకుల్ని ఆగం చేసుడు. ఇదే కథ. ఇది నా సొంతంగా రాసిందేం కాదు, ఇంట్లో నా సొంతంగా చెప్పింది ఏం లేదు. తెలంగాణ మహిళా భద్రత సంఘ బోర్డు చెప్పిన లెక్కలే మీకు చెప్పిన అంతే. ఇక ఇన్న రానుల్లా అమ్మనాయనలు ఇప్పటికన్నా ఆడపిల్లలు ఓ కంటగడి పెట్టుకొని ఉండు, బయటికి పోతే పశువులుగానే కాసుకొని ఉండు బద్మాష్ గాన్లు. అటంక అనుకుంటే రాదు మరి జర పైలం. ఎంత కష్టమన్నా కానియుర్రి, ఎన్ని తిప్పలన్నా రానియుర్రి, తాను నమ్ముకున్న భూమిలో బంగారం అసొంటి పంట వండించినప్పుడే రైతు కళ్ళల్లో నిజమైన ఆనందం. కానీ నిన్నలాగా పంట వండినా కూడా రైతు బతుకు తృప్తి లేకుండా అయ్యింది. ఎందుకో ఎరికే కదా, మార్కెట్లలో కాంటా పెట్టక పంట అమ్ముకుందామని వారాల కమనం పడిగాపులు కాసిన రైతులు ఇంకా ఓపిక పట్టలేక రోడ్లకెక్కిర్రు. ఇక చూడు ఎట్లా కన్నెర్ర చేసిర్రు. తెలంగాణ అంతటా రైతుల తిప్పలు చిన్నగా లేవుపో. నెల రోజుల సంది వడ్లు తెచ్చి మార్కెట్లో పోస్తే ఇదివరకు దాకా కాట పెట్టిన పాపన పోతలేరు అధికారులు. దీంతో రోజు మాకు ఇదే పైన వారాల కమానం కోనూరు అని ఈడిలో పడాలనా అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ ఎక్కిర్రు రైతులు. దౌలతాబాద్ మండలం దేవర పసులు అనే ఊళ్ళో ధాన్యం ట్రాక్టర్లు రోడ్డు కట్టం పెట్టి లొల్లి చేస్తే ఎక్కడి బండ్లు అక్కడనే అయిపోయినాయి. ముచ్చటరికై పోలీసులు వచ్చి నిమ్మల బండి కొనేటట్టు చూస్తామని మాట ఇచ్చిరు గాని రైతులు మాత్రం అస్సలు వెనక తగ్గలేదు. బండ్ల కిరాయిలు మీద పడుతున్నాయి, మీదంగా పనిచేస్తున్నాం. అసలు కొనరా అని జంగు లేపితే పెద్దలు వెళ్ళి అటు మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో సుతా ఇదే కథ.
చివరి గింజ దాకా కొంటమని బొంకుడే తప్ప అసలు గింజే కొనలేదు. అసలు ఈ ఏడు కొనుడు అవుతుందా లేదా అని రోడెక్కిర్రు. అయితే ఇదే ముచ్చట మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా చాలా మటుకు కొనుడు అయిపోయింది, యానో కొద్దో గొప్ప ఉంటాయి కావచ్చు, అవి కూడా కొంటామని మాట్లాడుకొస్తుండు. ఉంది చేయాల్సింది ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. ఇక సీఎం సార్ ఇట్లంటుంటే అటు ఓగో కాడ కొననప్పుడు ఈ పంట వండించి ఏమిటికి అని ఒడ్లకు నుప్పు పెడుతురు అన్నదాతలు. పెట్టిన పెట్టుబడి, కూలి ఖర్చులు, బండ్ల కిరాయిలు మీదంగా పంజోడు అంత అన్యాల ఉంది, ఏం ఫాయిదా లేదని గర్వైతుర్రు. ఇది ఇట్లుంటే అటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలన్న వడ్ల కొనుగోలు ఎట్లెట్ట నడుస్తున్న ఏం కథ అని కల్లాల కాడికి పోయి తిరిగి చూసిండు. లారీలు తక్కువ పడ్డ జాగల వెంటనే అధికారులతో మాట్లాడి కాంట పెట్టియాలే, ఎమ్మటే కల్లాలు ఖాళీ కావాలని ఆర్డర్ చేసిండు. అటు కరీంనగర్ జిల్లా రాయకల్ దిక్కు కారు పార్టీ లీడర్ జీవన్ రెడ్డి సార్ పోయిండు. కల్లాల కాడ నెలల కమానం ముక్కి మూలుతున్న మక్కలను వెంటనే కొనాలని గర్వైండు. మరిగా ఇప్పటికన్నా కొనుగోలు మోక అందుకుంటాయో లేదో చూడాలి. నవమాసాలు కడుపున మోసి బిడ్డను కన్న తల్లికి ఆ బిడ్డను కళ్ళారా చూసినప్పుడు ఎంత సంబరపడుతుందో ఓ రైతు కూడా అంతే సంబరపడతాడు. పంట చేతికొచ్చినాడు, టిషిన్కు పడిన కాడ నుంచి పంట చేతికొచ్చిన దాకా రెక్కలు ముక్కలు చేసుకొని కంటికి రెప్పోలే సాదుకుంటాడు పంటను. నిండార పండిన పంటను కళ్ళారా చూస్తే ఆ రైతు మురిపం ఎట్లుంటుందో నేను చెప్పనక్కర్లేదు. అగో అసొంటి ఓ రైతు వార్త పట్టుకొచ్చినాం చూడుర్రి. ఎక్కడిది కాక మురిపోయి చిన్నగా లేదు పో. ₹1 ఇచ్చినా కొనలేని ఆనందం కొడుకు కాల నడకను చూస్తూ వచ్చినట్టు చేతికొచ్చిన పంటను చూసి కాకది ఒక మురిపేం కాదు. పంట దిగుబడి చూసి పట్టలేని సంబరంలో మనసు మురిసింది. ఆయన వయసు మరిచిండు, బుడ్డ పొల్లగాని లెక్కన గిట్ట పిల్లి గంతులు వేసిండు. పోయినసారి కొద్ది ఈసారి దిగుబడి బాగొచ్చింది కనుక ఆనందం పట్టలేక గంతులు వేసిన. ₹1 ఉన్న అభివృద్ధి ఏంది, భూతాలు ఏంది, ఎన్ని రూపాయలు ఉన్న బెస్ట్. నాకు అందుకే ఈసారి పంట బాగా దిగుబడి పోయినసారి కొద్దిసారి బాగా వచ్చినందుకు గంతులు వేసిన. వరి పంట పండింది, రైతన్న కళ్ళల్లో సంబరం నిండింది అన్నట్టు. ఈ ఏడు వరి పంట బగ్గొచ్చేటాళ్లకు ఆ సంబరాన్ని ఆగబట్టలేక ఓ రోజు మిషన్ వరికొస్తుంటే ఇంకో రోజు గిట్ట ఎగిరి గంతులు వేసిండు కాక. పేరు మల్లయ్య, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఉన్న ఉద్దండాపూర్ అనేది ఊరు కాకది. ఈ కాకదే కాదు, ఎప్పుడు రైతుల బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఏడుపులే చెప్పేది మాకు. ఇవాళ రైతన్న మురిపం, ఆయన సంబరాలను చూపెట్టేది భాగ్యం దొరికినందుకు మాకు కూడా సంబరంగా ఉందబ్బా. ఏహే ఆయనకేం తెలుసు, రాజకీయంలో ఇప్పుడిప్పుడే ఓనామాలు నేర్చుకునేటి పసికూన. ఏదో అడ్డిమారి గుడ్డి సూప్ల సర్కార్ వచ్చింది, సీఎం అయ్యిండు గాని ఆయన ఏడ నడపలేస్తాడు ప్రభుత్వాన్ని అని ఓకెత్తు పొడుసుడు కాదు ప్రతిపక్ష లీడర్లు. అందుట్లా డిఎంకే పార్టీ లీడర్లు అయితే సీదా మైక్ల ముంగట్టుకొచ్చి 6 నెలల సర్కార్ కూలుద్ది అన్నట్టే మాట్లాడుతుర్రు కూడా. ఎవళ్ళెన్నన్నా అనుకోనియుర్రి, నా పని నేను చేస్తా అన్నట్టే రువ్వడి చూపెడుతుండు విజయ్ అన్న. రైట్. తమిళనాడు సీఎం విజయన్న క్యాబినెట్లకు ఇంకో 23 మంది కొత్త మంత్రులు వచ్చారు. ఇంతకు మున్పు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడు ఇంకో 23 మంది. ఇవాళ చెన్నైలో ఉన్న లోక్ భవనంలో గవర్నర్ సారే దగ్గరుండి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిండు. గమ్మత్ ఏంటంటే తొలత రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు తొలత ఎమ్మెల్యే అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మంత్రులల్లా. అందులో గీయక్క కూడా మొన్నటి వరకు ట్యూషన్లు చెప్పుకునేది ఉండే. అక్క చదువును చూసి విజయన్న వాళ్ళ పార్టీ తరపుకి టికెట్ ఇస్తే షంటి పిల్లగాన్ని సంకనేసుకుని ప్రచారం చేసుకుంది, ఓట్లలో గెలిచింది, ఇప్పుడు మంత్రి అయింది. சே கமலி என்னும் நான் தமிழ்நாட்டு அரசின் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். పేరు కమలి, ఉత్త 28 ఏండ్లే. పెద్ద ముచ్చట ఏంటంటే సెంట్రల్ మంత్రి మురుగన్ సార్ను ఓడించింది కూడా గీయక్కనే. ఇక షెయి పార్టీ విజయన్నతోని పొత్తుకున్నందుకు వీళ్ళిద్దరికి మంత్రి పదవులు వచ్చినాయి. ఒక ఆయన పేరు రాజేష్ కుమార్, ఇంకొక ఆయన పేరు విశ్వనాథను. గమ్మత్ ఏంటంటే తమిళనాడులో మంత్రివర్గంలో షెయి పార్టీ తరపుకి లీడర్లు ఎవరు లేక ఏం తక్కువ 59 ఏండ్లు. ఆయనకేం రాజకీయం తెలుసు, ఆయన రాజకీయం చేస్తాడు. 6 నెలల్లో సర్కారే కూలుతుందని పడిపడని పార్టీలో అంటుంటే విజయన్న మాత్రం రువ్వడు చూపెడుతుండు. కొత్త పార్టీ, కొత్త సర్కారు, కొత్త సీఎం, కొత్త లీడరు, కొత్త మంత్రులు. అదిరిందయ్యా విజయ్ అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పోండ్రి. ఎండాకాలం తాతిళ్ళొస్తే పొలగాళ్ళంతా ఏ అమ్మమ్మ ఇంటికో చిన్నమ్మోళ్ళ ఇంటికో పోతుంటారు. కొందరు పట్నం విడిచి సొంత ఊర్లకు పోయి పుర్సత్తుగా ఎంజాయ్ చేసి వస్తారు. కానీ ఆ సంగారెడ్డి పట్నంలో మాత్రం జగ్గారెడ్డి సారింటికి లైన్లు కడుతుర్రట పొలగాళ్ళు. గదేంది పొల్లగాళ్లకు సార్ ఏమన్నా స్పెషల్ క్యాంప్ గిట్లేమన్నా పెట్టిండా ఎట్లా అని అనుకోకురిసుమా, అసలు ముచ్చట వేరే ఉంది.
పొలగాళ్ళంతా కట్టకట్టుకుని వచ్చి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు జగ్గన్న సారింట్లా మాట ముచ్చట పెడుతురు చూడు. వీళ్ళంతా వాళ్ళ బజారుకు బుగ్గలు ఎలుగుతలేవనో నీళ్ళు వస్తలేవనో మోరీలు సాఫ్ చేస్తలేరని ఫిర్యాదు చేస్తానికి వచ్చిన వాళ్ళు కాదు సుమా, సైకిళ్ల కోసం వచ్చినోళ్ళు. అవ్వంటే ఈ నడమ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న సారు అక్కడి నియోజకవర్గం పొలగాళ్లకు పుక్కెట్లనే సైకిల్ పంచిపెట్టినట. అవగా సైకిల్ తీసుకున్న పొలగాళ్ళు వట్టినే ఊకుంటారా, పోయి బజార్ల పొంటి దొక్కుకుంటా దోస్తుగాళ్ళకు జగ్గన్న సార్ ఇచ్చిందని చెప్పిరట. అంతే, అమ్మా జగ్గన్న మా దోస్తులకిచ్చే మాకియవానే అని అందరికందరు కట్టగట్టుకొని సార్ ఇంటికి వచ్చిరికి ఇట్లా పొలగాళ్ళంతా పాయిరంతో వచ్చేటాళ్ళకి సార్ సుత మంచిగా కూసబెట్టుకొని ఏం చిన్న ఏ ఊరు మీది ఏం కథ ఏం ఇటుకు వచ్చిరా అనే మాట ముచ్చట పెట్టిండు. ఎవరెవరిది ఏ ఊరో కనుక్కొని ఎన్ని సైకిళ్ళు అవసరం పడతాయో అన్ని వివరాలు రాసుకుండు. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే ఈ నడమనే 320 సైకిల్ పంచినట సారు. గా ముచ్చటట్లా వాకిందో లేదో కణువ పొలగాళ్ళు జంగులు వేపిర్రు. దీంతో మళ్ళీ 600 సైకిల్ ఆర్డర్ పెట్టినట. మరి వీళ్ళని చూసి ఇంకెంతమంది తయారైతురో ఏమో గాని పొలగాళ్ళు మాత్రం జగ్గన్న సారిచ్చిన బహుమానం చూసి మురిసి ముప్పందు అవుతుర్రు. చూస్తుంటే అమ్మమ్మల ఇంటికి పోయిన పొలగాళ్ళు సుతా మళ్ళా వచ్చేటట్టే ఉన్నారు వీడికి. అన్నట్లు మొదటి మలకల సైకిల్ వంచే కార్యం పెద్ద పండుగ లెక్కనే నడిచింది. ఏదేమైనా జగ్గన్ అంటే జగ్గనే, సాయం చేసుట్లా బొక్కలేని చేయని చూపించుకుంటాను కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు. రెడీగా ఉన్నారు వీళ్ళంతా. ఓకేనా, చలో అందరు చెరుకట్ట మీకేమోండి, మళ్ళీ చెప్తున్నా చెరుకట్ట మీకేమోండి, అందరు రోడ్డు మీద పోకుండా. దేవుని మీద బగ్గ పాయరం ఉన్న భక్తులు ఎవ్వరైనా ఆ దేవునికి ఏదో ఒక కానుక బహుమానం లెక్క అందిస్తుంటారు. అది నగలు, కిరీటాలు, బంగారు కడియాలు, తాపడం ఏమన్నా కానిగురి ఇచ్చి భక్తిని సాటుకుంటారు. అగో అట్లనే ఆ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఉండే ఓ ఇద్దరు ఆల్మగళ్ళు కూడా ఎంకన్న సాములోరికి ఏదో బహుమానంగా ఇచ్చిర్రట. మరి అంతలో ఏమైందో ఏమో, ఇప్పుడు మా కిరీటం మాకు ఇచ్చేయుర్రి అని అంటుర్రట. మరి గా ముచ్చటేందో అట్లా వేసి చూసేద్దాం పారే. సీదా ముచ్చట్లకే వదాం. యోగిడ కూసోని వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పుకుంటారు చూడు. వీళ్ళిద్దరి పేర్లు మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి. 80 ఏళ్ల వయసున్న ఈ పెద్ద మనుషులు ఎంకన్న స్వామికి పెద్ద భక్తులు. ఊరు కృష్ణా జిల్లా గుడివాడనట. అయితే సాములూరికి ఏదో ఒక బహుమానం ఇద్దాం అని చెప్పి ఏడాది కింద 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 461 గ్రాముల బంగారు కిరీటం చేపించారట వీళ్ళు. చేపించుడే కాదు, దాని పెద్ద ఊరేగింపు లెక్క తీసుకుపోయి గుడివాడ వెంకటేశ్వర స్వామి గుడికి బహుమానంగా అందించారు. అయితే దేవుని గుళ్ళకి ఏదైనా దానం చేస్తే రసీదు ఇస్తారు కదా, అవో గసుడిది ఏమి ఇయ్యలేదట. సీన్ కట్ చేస్తే చానొద్దుల సంధి గుళ్ళెగా కిరీటం కనబడతలేదట. పెద్ద పెద్ద పేరెంటాలు అప్పుడు సుధా బయటికి తీస్తలేరు. దీంతోని అనుమానం వచ్చిన దాతలు ఏదే ఆమె దేవునికి ఇచ్చిన కిరీటం అని అడిగితే ఉంది రేపు రండి చూపిస్తామన్నారట గుడి అధికారులు. మరి పోయి రానే పెద్ద మనిషి మీరు తీసుకెళ్ళి చూపిస్తాడు. తీసుకెళ్ళి వెళ్ళే ఇంటికి గుడికి వెళ్ళి కలిశాడు. అదిగో ఇదో ఉంటున్నాడు, 4-5 రోజులు చూపిస్తాడు. అసలు ఇక్కడ ఫోన్ ఎత్తడం లేదు. మరి అమ్ముకున్నాడు, తాకట్టు పెట్టాడు తెలియదు. కానీ రాక్షసత్వంగా నేను స్వామివారికి కిరీటం సమర్పిస్తే నా మరణం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మామూలు ఇబ్బంది కాదు, నాకు అసలు తట్టుకోలేకపోతున్నా. 81 సంవత్సరం నాకు. ఇంటిరా రేపు మా పని బొంకుడే సరిపోయింది కానీ కిరీటం అయితే చూపేలే. ఇదేందబ్బా అని గట్టిగా నదిరేస్తే అప్పుడు బయటపడ్డది అసలు భాగవతం. బంగారు కిరీటాన్ని ఓ మార్వాడి దుకాణం వల్ల తాకట్టు పెట్టి 38 లక్షలు తీసుకురాడు గూడి అధికారులు. గా పైసలను తలాయిని వంచుకున్నారని పుకార్లు వినబడుతున్నాయి. ఇక ముచ్చటకి పాపం పెద్ద మనుషుల మనసు సెంచరీలింది. దేవునికి ఇస్తే మీ సొంత పనులకు వాడుకుంటారా? ఇదేనా మీ నియతి? చల్ మాది మాకు ఇచ్చేరి, కొండపోయి వేరే గుడికి ఇస్తామని లొల్లి చేసిర్రు. ముచ్చట 2 టౌన్ పోలీస్ టౌన్ సుధా చేరింది. ఇంతలా కిరీటం చోరీ ముచ్చటకి గుళ్ళశాఖ పెద్ద మేడం రంగంలో దిగింది. ఏమైంది ఏం కథ నడుచుకుంటే గుడి అధికారులు సభ్యులు ఎవ్వరు బతకలేరు. అటు కుదువ పెట్టుకున్న మార్వాడిని అడుగుదామనుకుంటే ఆయన సుధా అప్పటికే పరారు. మీదంగా తాకట్టు పెట్టిన పైసలు నాకు ఇస్తేనే కిరీటం ఇస్తాను మలక పెట్టినట. మరి గిరి పెట్టిన కిరీటాన్ని ఎట్లా వాపస్ తెస్తారో ఏమో గాని గుళ్ళ శాఖ కిందికి రాది గుడి, మా తరఫుకించి ఏం చర్యలు తీసుకోలేము అని పోయిరట అధికారులు. చూడాలి మరిగా ఏం చేస్తారో. ఇప్పుడంటే నల్లాలు, వాటర్ ఫిల్టర్లు, నీళ్ల సీసాలు కొనుక్కొని నీళ్ళు తాగుతున్నాం గాని ఓ 30-40 ఏళ్ల వెనకకు పోతే ఏ ఊళ్ళో చూసినా షేదపాయలు, బజార్ ట్యాంకులే దిక్కుండే నీళ్లకు. ఇక ఆడికి పొద్దుగాలనే పోయి జనాలు 1-2 బిందెలు నీళ్ల కోసం దినమంతా ఈడిగిల పడేది. అసొంటి పరిస్థితులు నిన్ని అలా ఎక్కడ కానొస్తలేవు అని అనుకున్నాం గాని ఆ కర్నూలు జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే మాత్రం ఇప్పటికీ అదే కథ. మరి వాళ్ళ తిప్పలేందో మనం కూడా అరుచుకున్నొద్దాం పారే.
ప్లాస్టిక్ బుంగలు బిందెలు బండ్లేసుకొని వచ్చి నా లైన్ ఎప్పుడు వస్తుందో ఏవో అన్నట్టు ఈడిగిల పడుతురు చూడు. ఇది కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలో ఉన్న చిలకల డోర్ అనే ఊరు. ఓ గిన్నెలేం ఇచ్చేంతరం ఉంది, ఓ బజార్లో ఉన్న ట్యాంక్ కాడ జనమంతా వచ్చి నీళ్లు పట్టుకపోతారు అని తీసిపడే గురి సుమా. ఈ ఊరి మంచినీళ్ళ తిప్పల గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం వింటే భారతమే అవుతుంది. 20 ఏళ్ల సంధి ఒక్కూరు కాదు 2 ఊరు కాదు. ఈ ట్యాంక్ మీద ఆధారపడి చిలకల డోను, కళ్ళుదేవకుంట, బూదూరు ఇంకా సూగూరు అనే 4 ఊరు బతుకుతున్నాయి. అంటే చూడరే అభివృద్ధి ఏ రేంజ్లుందో. అందుకే పొద్దుగాల పక్క మీద నుంచి లేచుడే ఆల్చాం. నీళ్లు దొరుకుతాయో దొరకయో అని చెప్పి ఓ మనిషి సపరేట్ గా పనిమాలి నీళ్ళ కోసమే ఉంటురాట. అందుకే సపరేట్ బండ్లు గిన తయారు చేసుకురు జనాలు. అట్లా ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా బండ్లు వేసుకొని వచ్చుడు, గంటల కమానం నిలబడి నీళ్లు పట్టుకపోవుడు. ఇట్లా 20 ఏళ్ల పొద్దు. మాకే నీళ్ళు సాలకు వస్తున్నాయి కానీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కానీ వదిలేబోయక వస్తుంది మాకు కానీ. మేము కానీ పండ్లు పోనట్లా అంతా ఇబ్బంది పడుతున్నాం. మేము కానీ నీళ్ళు వాళ్ళకి వదులుతున్నాము. కొంతవరకు బుధురోలు కానీ వస్తున్నారు. మాకు కానీ ఇది ఒక్కటే ఉంది సార్. మాకు కానీ తాగే ఊరు సమస్య మొత్తమైనా ఇది ఒక్కటే మాకు సార్ కొలాయి ఉండేది. అదన్నట్లు 4 ఊర్లో కలిపి ఒకటే ట్యాంక్ ఉంది. ఈ ఎండాకాలంలో అదికిన అప్పుడప్పుడు డోకా ఇస్తుంది. గట్టిగా 2 రోజులు ఆగిపోతే ఇక నీళ్లకు బాసినట్లే అని నారాజు అవుతారు అక్కడి జనాలు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ఊర్లో చుట్టుపక్కల తుంగభద్ర నది పోతుందట. అయినా సుత మంచి నీళ్లకు దూరం అయినాం. ఏండ్ల కమానం ఏంది మాకి గోస. ఓట్లప్పుడు వచ్చిన నాయకులు అప్పటి మందం అన్నారు, అవతల పడ్డారు. ఓట్లేసిన మేం మాత్రం దూపకు చేస్తున్నాం. జర ఇప్పటికన్నా మా గోసలు బాపురి సారు అని ఒక్క తీరుగా అడగవచ్చిన అక్కడి జనాలు. మనకి ముచ్చట చూసన్న నీళ్ల తిప్పల బాపే ఉపాయం చేస్తారో లేదో చూడాలి. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే అటు నెల్లూరు జిల్లా కాలువాయిల ఇంకో కథ. పెన్నబద్వేలు అనే ఊళ్ళో 3 ఏళ్ల సంధి తాగు నీళ్లకు మస్తు తిప్పలవుతుందట. అదే ముచ్చట మీద ఎన్ని మాటలు పోయి ఫిర్యాదు చేసినా సుతా చేస్తాం చూస్తామని అనుడే తప్ప ఇదివరదాకా తష్ప చేసిన పాపన పోలేదు. దీంతో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్ లో భాగంగా అధికారులు వస్తే నీళ్లే రానప్పుడు ఈ కార్యం మీరు పెడితేంది పెట్టకుంటేంది, చల్ నడువు ఇడికెంచి అని కాలి బిందెలు తీసుకొని లొల్లి చేసారు. మరి వీళ్ళ నీళ్ల తిప్పలు ఎట్లా బాపుతారో ఏమో చూడాలి. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.